బీహార్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం అనేది ఒక రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఒక కొత్త ఒరవడికి నాంది చుట్టిందనే చెప్పొచ్చు. 10 సంవత్సరాల పాలన తర్వాత, అదే ముఖ్యమంత్రి 20 సంవత్సరాల పాలన తర్వాత నితీష్ కుమార్ అయినా ప్రజలు మరింత మెరుగైన మెజార్టీతో గెలిపించడం అనేది ఈసారి జరిగిన ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో జ్యోతి బసుకు జరిగింది అండ్ వెస్ట్ బెంగాల్‌లో అండ్ మనకి బీజేడీ నాయకుడు బిజు జనతాదళ్ వారికి జరిగింది. ఇట్లాంటి సంఘటనలు చాలా తక్కువ జరిగినాయి. ఇప్పుడు నితీష్ కుమార్ పట్ల ఇంత సానుకూలత ఎందుకుంది? మొట్టమొదటి కారణం ఆయన బీజేపీతో జతకట్టడం. ఇంకా అత్యంత ముఖ్యమైన కారణం గతంలో బీహార్ ప్రజలు ఆర్జేడీ పాలనలో వాళ్ళు అనుభవించిన కష్టాలని కూడా విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. అప్పటిదాన్ని పత్రికలన్నీ, మీడియా అంతా కూడా చెప్తుంది ఏంటంటే, అప్పటి పాలనను జంగిల్ రాజును తలపించింది. అప్పుడు ఉన్న హైకోర్టే చెప్పింది, ఇది ఒక జంగిల్ రాజు లాగా ఉంది, ఆటవిక రాజ్యంగా ఉంది. ఆ పాలన గుర్తులు, ఆ పాలన యొక్క భయాలు చెప్పాలంటే మళ్ళీ రావద్దని కోరుకున్నారేమో ప్రజలు అని ఒక విశ్లేషణ మీడియాలో జరుగుతుంది. మోడీ కరిష్మా ఎట్ ద నేషనల్ లెవెల్ అండ్ బీహార్ ఆల్సో అలాగే నితీష్ సుశాసన్, సుపరిపాలన అని చెప్పుకోవచ్చు. ఈ 2 కారణాలతో పాటు ఏదైతే కాంగ్రెస్ ఆర్జేడీ మహాగఠబంధన్ అనేది వాళ్ళు ఒక గేమ్ ప్లే చేయదలుచుకున్నారు. ఆ గేమ్ ఏంటంటే ముస్లిం యాదవ్ ఓట్స్. ఈ ముస్లిం యాదవ్ ఓట్స్ అనే బ్లాక్ ద్వారానే మనం అధికారంలోకి రావచ్చు అన్న వాళ్ళ స్ట్రాటజీ ఉండే. అయితే ఈ స్ట్రాటజీ ఎన్డీఏకి చాలా అడ్వాంటేజ్గా మారింది. ముస్లిం యాదవులు కాకుండా ఇతర బలమైన వర్గాలు, ఓబీసీలు, దళిత్స్ అండ్ ఎస్టీస్ ఏకకాలంలో మిగతా అంతా ఎన్డీఏకు వైపు మళ్ళారు. ఉదాహరణకు చెప్పుకోవాలనుకుంటే నితీష్ కుమార్ ఆయన కాస్ట్ కుర్మి, అట్లాగే అక్కడ ఉన్న సింహాలు, ఎల్జేపీ వాళ్ళంతా పాస్వాన్స్, దళిత్స్, మిగతా అంతా మాంజీస్, ఓబీసీ నాయకులు, సిన్హాస్, చాలా మంది కూడా వీళ్ళంతా ముస్లిం యాదవ్ అనే ఓట్ బ్యాంకు వలలో పడకుండా వీళ్ళంతా ఎన్డీఏ వైపు వచ్చినట్టు మనకు మీడియా విశ్లేషణలన్నీ తెలియజెప్తా ఉన్నాయి. కాస్ట్ స్ట్రాటజీని, సోషల్ ఇంజనీరింగ్ తోటే ఎన్డీఏ ఎదుర్కొన్నదని ఈ ఫలితాలు నిరూపిస్తూ ఉన్నాయి. ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముస్లిం మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలవడం. 1-2 స్థానాల్లో ఇప్పుడు మైథిలి శర్మ, తను ఒక ఫేమస్ సింగర్, యంగెస్ట్ ఎమ్మెల్యే, 25 ఇయర్స్కే తను ఒక ముస్లిం మెజారిటీ ఉన్న నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బీజేపీ తరపున ఎన్నిక కావడము, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 2 అంశాల పట్ల ప్రజలు మొగ్గు చూపారని మనం విశ్లేషించుకోవచ్చు. దీంతో పాటు ఒక సంక్షేమ పథకాలు, బీజేపీ చాలాసార్లు సంక్షేమ పథకాలకు గొప్ప అనుకూలంగా లేకపోయినప్పటికీ బీహార్లో ఇది మహారాష్ట్ర నుండి మొదలైంది ట్రెండ్. బీహార్లో ఎలక్షన్స్ ముందు మహిళలకు, ప్రతి గృహంలో ఉన్న మహిళకి, ప్రతి ఇంటి మహిళకి 10,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లలో వేయడము, ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళకి నెల 10,000 అన్నది, ఆ తర్వాత 10,000 వచ్చినాయి. ఇవన్నీ చూస్తే మహిళలు ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఇది వీళ్ళ యొక్క సంక్షేమ పథకం ఆఫర్ ఇవ్వడము, ఆఫర్ను అమలు చేయడం జరిగింది. దీనికి ఒక అడుగు ముందు, మరి ఎవరు ఊహించినంత, దేశంలో ఎవరు చేయనంత ప్రామిస్ ఆర్జేడీ తేజస్వి యాదవ్ చేసిండు. ఆయన ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాడు, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇంపాసిబుల్. ఆయన ఇవ్వగలిగినా కానీ ప్రభుత్వం నడపలేరు, అట్లాంటి బడ్జెట్ లేదు, ఇప్పటికే ఏ రాష్ట్రంలో కూడా అది సాధ్యం కాదు. అయినప్పటికీ తను ప్రామిస్ చేసినా ప్రజలు నమ్మలేదు. మనం ఒక ఓవర్ బోర్డ్ పోయి ఇట్లాంటి ప్రామిసులు చేసినా ప్రజలు నమ్మరనేది బీహార్ ప్రజలు తెలియజెప్పారు. ఈ సుశాసన్, అట్లాగే మోడీ కరిష్మా, దాంతోపాటు వీళ్ళు నితీష్ మీద ఉన్న నమ్మకము, సోషల్ ఇంజనీరింగ్లో వీళ్ళకున్న అడ్వాంటేజ్, ఇవన్నీ కలిపి ఎన్డీఏ ప్రభంజనంలా వచ్చింది. ఈ ప్రభంజనం ఎంతలా ఉందంటే, దేశంలో అన్ని సర్వేలు, ఏ సర్వే కూడా ఇంతలా వీళ్ళు ఓట్లు, సీట్లు సాధిస్తారని వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు 200 స్థానాలు దాటుతారని ఏ ఒక్క సర్వే కూడా ప్రిడిక్ట్ చేయలేదు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రిడిక్ట్ చేయలేదు. మ్యాక్సిమం 180 వస్తాయని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, కానీ 200 దాటుతుంది, డబుల్ సెంచరీ మార్క్ దాటుతుందని ఏ సంస్థ కూడా చెప్పలేదు. ప్రజలు బీహార్లో ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగినప్పుడే ఎన్డీఏ గెలుస్తుందని మోదీ చెప్పారు. చాలామంది వాళ్ళ విశ్లేషకులు కూడా భావించారు. ఏ ఒక్క సర్వే కూడా మహాగఠబంధన్ గెలుస్తుంది అనుకోలేదు. అట్లాగే ఫలితాలు వచ్చాయి, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా
ఎక్కువ సీట్లు రావడం. ఇప్పుడు ఒక కొత్త పాట ప్రతిపక్షాలు ఏమంటాయి, ఇవన్నీ ప్రజలు పెద్దగా నమ్మకపోవచ్చు. ఇక్కడ ఈసీ మద్దతుంది బీజేపీకని, ఇంకా ఈవీఎంస్ హ్యాక్ అని పాత పాట. ఇంకొకటి ఈసారి కొత్తగా ఆర్జేడీకి ఓటు శాతం ఎక్కువ వచ్చింది, సీట్లు తక్కువ వచ్చాయి, 25 సీట్లే వచ్చాయి. అట్లాగే బీజేపీకి ఓట్ల శాతం తక్కువ వచ్చింది, సీట్లు ఎక్కువ వచ్చాయనే కొత్త వాదన. ఇదేంటంటే ఇది ఆఫ్ ట్రూత్ అది దాంట్లో. మనం ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏముందంటే, బీజేపీ పోటీ చేసిన 102 స్థానాలు, అందులో 89 స్థానాలు గెలిచింది. వాళ్ళ ఓటు పర్సెంట్ 20.5% దాకా వాళ్ళకి వచ్చింది. అయితే అదే ఆర్జేడీ పోటీ చేసిన 141 స్థానాలు, అందులో కేవలం గెలిచిన 25 స్థానాలు మాత్రమే. 141 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. చూసుకుంటే రెండు, ఇటు ఎన్డీఏనా మహాగఠబంధన అని రెండు కలిపి ఓట్ పర్సెంటేజ్ విశ్లేషించాలి, కానీ కేవలం మనకు అనుకూలంగా ఉంది కదా, వీళ్ళకి ఓట్లు ఎక్కువ వచ్చాయి, సీట్లు తక్కువ వచ్చాయని నమ్మించడానికి ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈరోజంతా ప్రజలు కూడా అవేర్నెస్ అయిపోయారు. మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు పార్టీలు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఎందుకు ఓడిపోయామనేది రిఫ్లెక్షన్ చేసుకోవాలి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఉదాహరణకి చిదంబరం కూడా చెప్పారు, మనం శశి థరూర్ కూడా చెప్పారు, మనం అంతర్మదనం చేసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి, మన స్ట్రాటజీలు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది, మన నాయకత్వాన్ని కొత్త మార్గంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అంశాలు సీనియర్స్ మాట్లాడుతున్నారు, కానీ పార్టీ ఇంకా పాత కారణాలు, పాత సాకులు వెతుక్కుంటూనే కేవలం మోడీని తిడితే గెలుస్తాము, లేక మేము అడ్డగోలు ప్రామిస్లు ఇస్తే గెలుస్తాము, పాత పద్ధతిలోనే కులాలుగా విభజించి గెలుస్తాము, లేదా ముస్లిం ఓట్లు గంపగుత్తగా తీసుకొని గెలుస్తాము అన్నది పని చేయలేదని బీహార్ ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చారు.